ప్రభుత్వాలు మారినా పోలీస్ పోస్టింగుల్లో తీరు మారలేదని పలువురు సీనియర్ పోలీస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలా అయితే పోలీస్ పోస్టింగుల కోసం పైరవీలు జరిగాయో అదే తరహాలో సీఐ, ఎస్ఐ పోస్టుల కోసం పోలీసులు రాజకీయ ప్రసన్నం కోసం పరుగులు తీయడం విమర్శలకు దారితీస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కుల ముద్ర వేసి, పార్టీ ముద్ర వేసి దూరంగా ఉంచిన పోలీసులకు ఈ ప్రభుత్వంలో కూడా అదే దూరం కనిపిస్తున్నట్లు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమైన స్టేషన్లలో పోస్టింగులు కావాలంటే కులంతో పాటు ముడుపులు ఇవ్వాల్సి వస్తుందన్న ఆవేదన కనిపిస్తోంది. ప్రజాపాలన ధ్యేయంగా అందరి సంక్షేమం కోసం పాటుపడతారన్న నమ్మకంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్లకు ఏకపక్షంగా విజయాన్నిచ్చారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని స్థానాలు తెలుగుదేశానికే పట్టం కట్టారు. గత పాలనలో సీఐడీ కేసులు, కక్ష సాధింపులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దోపిడీల నుండి విముక్తి కోసం తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని ఆశించారు. ఇలా జరగాలంటే పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేయాలి. ప్రజలు స్వేచ్ఛగా తిరిగేందుకు అవసరమైన పోలీస్ లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి. ముఖ్యంగా పట్టణ ప్రజానీకం అదే కోరుకుంటారు. అలా జరగాలంటే అవినీతి లేని పోలీస్ వ్యవస్థ అవసరం. వచ్చే సీఐలు, ఎస్ఐలు ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ముడుపులిస్తే ప్రజలపై వసూళ్లు తప్పవన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అయితే గుంటూరు జిల్లాలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐల పోస్టింగుల్లో అధిష్టానంలోని యువనేత జోక్యం, పారదర్శకత పోలీసులకు దోహదపడుతుందని ఆశిస్తున్నారు. అయితే కులాలు, ఆర్థిక బలాల మధ్య పార్టీ కోసం కృషి చేసి పనిచేసిన నిజాయితీ పోలీసులు, వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ పోలీసులు ఈ ప్రభుత్వంలో కూడా దగా పడతారన్న అభద్రతాభావం అయితే ఆ శాఖలో కనిపిస్తోంది. ఇప్పటికే పైరవీలు జోరందుకున్నాయన్న విమర్శలు ఆ శాఖలో నిజాయితీ పోలీసులకు చెమటలు పుట్టిస్తున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో కావాలని కులం పేరుతో, పార్టీ పేరుతో కక్ష కట్టి వీఆర్లో ఉంచిన పోలీసుకు ఈ ప్రభుత్వంలో పోస్టింగ్ ఉంటుందా లేదా అన్న అభద్రత అయితే కనిపిస్తోంది. మొత్తం పాలన నడిచే గుంటూరు జిల్లాలో పోలీస్ పోస్టింగుల్లో లోకేష్ ముద్ర ఎంతవరకు పనిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో పోస్టింగులు వేసి ఏకపక్షంగా ఆ ప్రభుత్వానికి అండగా ఉన్న పలువురు సీఐలు, ఎస్ఐలు వారి కుల నేతల ద్వారా మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటూ ఆదాయం వచ్చే ఆ స్టేషన్ పోస్టింగ్ మాదే అంటూ కాలర్లెగరేయడం 5 ఏళ్లు అరణ్యవాసం గడిపిన పోలీసు అధికారులకు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వైసీపీతో అంటకాగిన పోలీసు అధికారులు ఈ ప్రభుత్వంలో పోస్టింగుల కోసం పరుగులు తీయడమే ఆ శాఖలో దుమ్మారానికి దారితీస్తోంది. గుంటూరు నగరంలో నల్లపాడు, అరండల్పేట, కొత్తపేట, లాలాపేట, పట్టాభిపురం సీఐ, ఎస్ఐల పోస్టింగుల కోసం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ప్రసన్నం కోసం పరుగులు కొనసాగుతున్నాయి. దీనిపై నూతన ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందా, పాత అవినీతి కథను కొనసాగిస్తుందా అన్నది ఆ శాఖలో కలవరంగా మారింది. అయితే ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారుల ఎంపికలో ప్రభుత్వం బి అలర్ట్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై యువనేత దృష్టి సారించినట్లు కూడా చెబుతున్నారు. సీఐలు, ఎస్ఐల పోస్టింగుల్లోనే కొంత గందరగోళం నెలకొన్నట్లు కూడా ఆ శాఖలో ఆందోళన కనిపిస్తోంది. తిరిగి పోలీస్ శాఖ పోస్టింగుల్లో తప్పటడుగులు పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి మరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.